అందరికీ నమస్కారం అండి. మనిషి జన్మ చాలా గొప్పదని అందరికీ తెలుసు. ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి ఎన్నో జీవులు, తర్వాత మానవ ప్రాణకోటి. అయితే మనకు తెలిసిందే, మన ముందు తరాల వాళ్ళు వచ్చి వాళ్ళ కర్తవ్యం చేసి వాళ్ళు వెళ్ళారు. ఎందరో గురువులు వచ్చారు, దేవతలు భూమి మీదకి వచ్చారు. కానీ ఏ దేవుడు భూమి మీదకి దిగొచ్చినా ఎవరిని మార్చలేడు. ఎవరికి వాళ్ళే నేను మారాలి, ఉన్నతంగా ఎదగాలి, ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా ఇక్కడ ఉండాలి అనుకుంటే తప్పకుండా సాధించగలుగుతారు. నువ్వేం చేసినా చేయకపోయినా ప్రకృతితో లయమైతే చాలు, నీ లోపలున్న ఆత్మతో నువ్వు లయమైతే చాలు. నేను ఒక ఆత్మ, ఇది నమ్మినా నమ్మకపోయిన నిజమేగా. లోపల ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యమే ఒక శక్తి వాహనాన్ని నడిపిస్తుంది. అందుకే ఎల్లప్పుడూ నేను ఒక ఆత్మ, ఈ దేహం అనే వాహనంతో ఇక్కడ కర్తవ్యాన్ని చేస్తున్నాను, ఆత్మని శక్తితో జీవిస్తున్నాను అని తెలుసుకోగలిగితే అదొక అద్భుతం అవుతుంది. పుట్టడం తెలుస్తుంది, పోవడం ఎవరికీ తెలియదు. మరి పోయినంత లోపు గత జన్మ పుణ్యాల ఫలం వల్ల ఈ జన్మలో ఈ మాత్రం తెలుసుకొని ఈ మాత్రం ఆరోగ్యంగా ఆనందంగా ఆ గొప్ప మార్గంలో నడవగలుగుతున్నాం. మరి ఈ జన్మలో ఏమి చెయ్యొద్దా? కనీసం నీ కోసం నువ్వు లోపల ఖాళీగా ఉంటుంది హృదయం. ఆ హృదయంలోకి విశ్వశక్తి వెళ్తే ఇంకా ఉన్నతంగా ఉంటుంది. ఎల్లప్పుడూ మనం ఎందరు దేవుళ్ళు కలిసి చూసాము, ఎందరు గురువుల దగ్గరికి వెళ్ళాము, ఎందరో మహానుభావులు భూమి మీదకి వచ్చి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని చేసి వెళ్ళారు. ఇక్కడ అనుభూధ్యానాన్ని పొంది వెళ్ళారు. గానం ద్వారా, భక్తి ద్వారా, నాట్యం ద్వారా పరమాత్మకి దగ్గర అవుతాము. నిర్మలమైన భక్తి ద్వారా, నిశ్చలమైన ధ్యానం ద్వారా మన దగ్గర ఇంత సంపద లోపల ఉంచి ఎక్కడో పరిగెడతాం. వెళ్ళొచ్చు ప్రకృతి సౌందర్యం చూడడానికి, లేదు వెళ్ళొచ్చు నువ్వు నేర్చుకున్న విద్యను పంచటానికి. ఈ భూమండలాన్ని ఎక్కడ నువ్వున్నా నీ విద్యను పంచే శక్తి నీకుంది. ఏమి ఇవ్వగలుగుతావు అది ఇవ్వు సృష్టికి. ఈ ధరణిమాత మనకి ఇన్నిస్తుంది, పంచభూతాలు అంత ఇస్తున్నారు. ఇంత కటాక్షాన్ని మనం పొంది ఉన్నాం. మన జన్మ ధన్యం చేసుకోవాలిగా. ఇక్కడ ఆనందాలన్నీ పొందుతూ, శరీరంతో అనుభూతులన్నీ పొందుతూ, ఆత్మతో నేను ఒక ఆత్మని మమేకమవ్వటమే. శరీరంలో ఉన్న ప్రతి అణువణువు విశ్వశక్తితో శుద్ధైపోతుంది. ఈ పార్ట్కి వేరేగా, ఈ పార్ట్కి వేరేగా, ఈ పార్ట్కి వేరేగా పంపించామా లేదా అనేది కాదు. అది నాకు తెలియట్లేదు, కనిపించలేదు అనుకోవద్దు. ప్రకృతి శక్తి, గాలి చల్లగా వీస్తుంది, ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తాం. గాలి ఏ రంగులో ఉంది, ఎలా ఉంది అంటామా? అలాగే విశ్వశక్తి మన లోపలికి వెళ్తూ ఉంటే బుద్ధి వికాసముతో, ధ్యానముతో, ఆనందముతో జీవిత ప్రయాణం బాగుంటుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా అన్ని స్థితులు యందు సమస్థితిలో ఉండగలుగుతాము. రాత్రి పగలు యందు, కష్ట సుఖములు యందు, చావు పుట్టుకలు యందు, కలిమి లేమి యందు ఎప్పుడైతే నువ్వు జీవిత సత్యాన్ని తెలుసుకున్నావో అన్ని స్థితిలో ప్రశాంతంగా ఉండే శక్తి నీకు వస్తుంది. ఇక్కడికి వచ్చింది ఆ ప్రశాంతత. తెలియక ముందు జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి బాధ కలుగుతుంది, ప్రతి అవమానానికి బాధ కలుగుతుంది, విరక్తి వస్తుంది. ఎందుకు పుట్టాను, దేనికి పుట్టాను, ఎందుకు వచ్చాను, నాకు జీవించడమే రావట్లేదే అని బాధ కలగచ్చు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతంగా ఎదుగుతుంటావో నీతో నువ్వే నేను ఒక ఆత్మ, ఏదో కారణం ఉండి భూమి మీద జన్మ తీసుకున్నాను, ఆ సమయం అయిపోయాక ఎవ్వరైనా వెళ్ళవలసిందే అని తెలుసుకోగలుగుతావు. మనం ఉందామన్నా భూమి ఉండనివ్వదు. ఇంతవరకే నీ టైము. పూజలు చేసినా, ధ్యానాలు చేసినా ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు అనుకుంటారు. అది అనుభవం పొందడానికి జన్మ వస్తుంది. ఎంత డాక్టర్లతో చూపించుకున్నా రోగాలు వస్తాయి. ఎన్ని పూజలు చేసినా కాస్త సమస్యలు వస్తాయి. ఎంత ధ్యానం చేసినా కాస్త అనారోగ్యాలు రావచ్చు, సమస్యలు రావచ్చు. అది పెద్ద ఏముంది, శరీరంతో ఇక్కడ ఉన్నాం కాబట్టి అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగా మీకు మీరే తెలుసుకొని ప్రయాణం చేసే శక్తి మీకు వస్తుంది. ఎవరిని తేలిగ్గా చూడరు. ఏమో ఎవరిలో ఏముందో, ఎందరో కారణ జన్మలు ఈ భూమి రక్షణ కోసం వచ్చిన వాళ్ళు ఎంతో సింపుల్గా, నార్మల్గా వాళ్ళు గుర్తించలేం. మనము ప్రపంచ శాంతి కోసం ఎన్నో శిఖరాల్లో భూమండలంలో
ఎందరో మహా తపస్సాలు ఉన్నారు. వాళ్ళ వయసును కూడా దాటి కాలం కూడా లేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మనకు కనిపిస్తారా? కానీ కనిపించిన ఒక శక్తి రక్షణకు ఉపయోగపడుతుంది. అందువలన ఎన్నేళ్ళు చదివాము, ఎంత విన్నాము, ఎంత కాలమో తెలుసుకున్నాం కాదు. ఆచరణ నీ లోపల నీకే, నీ మనసాక్షి నిన్ను నడిపిస్తుంది. నువ్వు ఒప్పు చేసినా, తప్పు చేసినా, బాధ పెట్టినా, భయపెట్టినా, ఓ ప్రేమించిన నీ మనస్సాక్షి నీకు తెలియజేస్తుంది. నువ్వు సృష్టికి ఏమిస్తున్నావో అదే ఎన్నో రెట్లు నీకు వస్తుంది. నువ్వు ప్రేమనిస్తున్నావా ప్రేమ వస్తుంది, బాధనిస్తున్నావా బాధ వస్తుంది, భయం ఇస్తున్నావా భయం వస్తుంది. నువ్వు సృష్టికి ఏమిస్తావో అదే ఎన్నో రెట్లు వస్తుంది. తపస్సులు చేస్తారు రాక్షసులు, భగవంతుడిని ఎన్నో అడుగుతారు, కానీ భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే రాక్షసుడు చేసిన, మనిషి చేసిన, దేవుడు చేసిన సృష్టి ధర్మం. చేసిన తపస్సుకి ధ్యానానికి ఫలితం. అది నువ్వు మంచి అడుగుతావా చెడు అడుగుతావా అనేది నీ ఇష్టం. అందుకే మనం చేసేదానికి సృష్టి ఎప్పుడూ ఇస్తూ ఉంటుంది. కేవలం సంసార సాగరములో ఉంటూ మనతో మనం ఉండే శక్తి ఆ ప్రకృతి మనకిస్తుంది. అనంతమైన సృష్టితో లయం అవ్వటమే. అంతయు వ్యాపించి ఉన్నాను నేను, నాతో నేనున్నాను. ఈ పుడమ తల్లికి శతకోటి వందనాలు, ఆ సృష్టికి వందనాలు. మనతో మనమే. నీకు తెలిసిన మంచి మాట నీ దగ్గరకు వచ్చినా నువ్వు వెళ్ళినా చెప్పు. నువ్వు ఎంత సంపద ఇచ్చినా, ఎంత ఆహారం ఇచ్చినా అయిపోతూ ఉంటుంది. ఆత్మధ్యానం ఇస్తా జన్మే ధన్యమవుతుంది. శాశ్వతమైంది పట్టుకోవటమే. ఇక్కడ ఏ సుఖాలు వదలక్కర్లేదు. పత్రిజీ గారు, ఏ సుఖం ఇక్కడ వదలక్కర్లేదు. నీకేమనిపిస్తున్నావు అలా జీవించు, కానీ ధ్యానం చేసుకో. నువ్వు ఒక ఆత్మని గుర్తుంచుకో. ఎంత చక్కటి మార్గాన్ని చెప్పారు. గురువు ఎలాంటి వాడు అనేది కాదు, గురువు యొక్క పాదాలు కాదు, పదాలను పట్టుకోవాలి. అప్పుడే నీ జన్మ అద్భుతమైపోతుంది. ప్రియమిత్రులారా, అందరం ఈ ధ్యానం చేద్దాము, ధ్యానోదయం పొందుదాం, ఇక్కడ జన్మ సార్థకం చేసుకుందాం.